నిఫ్టీ ఈరోజు 264 పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి ఆల్మోస్ట్ 24,250 దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మనం చెప్పిన కాడ నుంచి మంచి సపోర్ట్ తీసుకొని బాగా పెరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే మోర్ దెన్ 400 పాయింట్స్ అయితే పెరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ రోజు రెంట్ కూడా 5% పెరిగింది, క్రూడ్ ఆయిల్ కూడా 5% పెరిగింది. దీనికైతే యుఎస్ అండ్ ఇరాన్ వార్ కారణం అనుకోవచ్చు. యుఎస్ వాళ్ళు సౌదీతో కలిసి ఇరాక్ లో ఇరాన్ మద్దతుదారులతో కొంతమంది మీద దాడి చేసినట్టు అయితే తెలుస్తుంది. సో ఇరాక్ మీద దాడి చేయటం, అది సౌదీ ఎంటర్ అవటం, ఒక మొత్తం ఎంటైర్ వార్ సిచ్యువేషన్ అయితే మళ్ళీ మారినట్టు అయితే కనిపిస్తుంది. అందువల్ల క్రూడ్ ఆయిల్ అయితే కొంచెం పెరిగింది. సో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ రోజు ఈవినింగ్ ఫెడ్ మీటింగ్ ఉంది ఫ్రెండ్స్ 11:30కి. ఫెడ్ ఫండ్ రేట్స్ డిక్రీజ్ చేస్తే ఒక 25 బీపీఎస్ ఎంతో కొంత డిక్రీజ్ చేస్తే మాత్రం గోల్డ్ అండ్ మార్కెట్ అయితే మంచి భూమి అయితే ఉండబోతుంది. బట్ కానీ వ్యాష్ అనేవాడైతే ట్రంప్ నియమించిన వ్యక్తి లాస్ట్ 2 times మాత్రం పెద్దగా పాజిటివ్గా అయితే ఇవ్వలేదు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దట్టు నేను ఆలోచిస్తున్నాను అన్నట్టుగా చెప్పాడు. అంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వలేదు. స్టేట్మెంట్ అయిన తర్వాత ఒక అతని కామెంటరీ చేస్తాడు అరౌండ్ 12 o'clock ఈ రోజు నైట్. సో ఆ కామెంటరీ కొంచెం పాజిటివ్గా ఉన్నా కానీ మార్కెట్ నెక్స్ట్ ఫర్దర్గా అన్చేంజ్ ఇచ్చినా సరే నెక్స్ట్ ఫర్దర్గా పెరిగిద్దని అనడానికి ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే పెరగడానికి అయితే మార్కెట్ అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ రోజు అయితే మంచి బయింగ్ మొమెంటం కానీ బట్ మనం ఎప్పటి నుంచో చెప్తున్న 24,600 లెవెల్ దాటితేనే దాన్ని బయింగ్గా పరిగణించుకోవచ్చు. దానిపైన జస్ట్ క్లోజ్ అయితే మాత్రం మంచి టువర్డ్స్ 26,000 మంచి బుల్ రన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, జియో ఫైనాన్స్, అసలు హెవీ వెయిటేజ్ స్టాక్స్ అన్నీ కూడా 4%, 3% అలా పెరిగినాయి. ఒక స్టాక్స్ లో కూడా బయింగ్ రావడం అనేది, ఎఫ్ఐస్ కూడా మధ్యాహ్నం నుంచి కూడా మార్కెట్ పడలేదు కాబట్టి దట్టు అది కూడా కొంత పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజు మంచి పాజిటివ్ న్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. 24,600 కానీ బ్రేక్ చేస్తే మాత్రం బ్రహ్మాండమైన బై ట్రెండ్ అయితే రాబోతుంది. ఇకపోతే జెలెన్స్కీ వెళ్ళి ట్రంప్ని కలిశాడు. అతనికి ఒక వింటర్ సీజన్ లో వాటిని తట్టుకునే ఒక వెపన్స్ అయితే అడుగుతున్నాడు. సో ఆ న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు కాబట్టి. సో ఎక్కువ దాడులు జరిగితే అక్కడ ఉన్న విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా భారీగా దెబ్బతిని అక్కడ ఉన్న ప్రజలు బాగా నష్టపోయే అవకాశం ఉంది. సో దానికి రెసిస్టెన్స్ గా పెట్రాయిట్ వెపన్స్ అయితే అడుగుతున్నాడు, డిఫెన్స్ వెపన్స్. సో అది వాళ్ళిద్దరి మధ్య ట్రంప్ అండ్ జెలెన్స్కీ మధ్య మంచి సంబంధం ఉన్నట్టుగా అయితే చెప్తున్నాడు. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్.